ఉన్నారు. సో, ఈరోజు నేనైతే అది బ్యాంకాక్ వచ్చేసానండి. ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను నేను బ్యాంకాక్‌కి. నాకు ఇమిగ్రేషన్‌లో అయితే ఏమి అడగలేదండి. అంటే ఇన్ జనరల్లీ మనకి రిటర్న్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అవన్నీ అడుగుతారు. నాకైతే ఏం క్వెషన్స్ అడగలేదు. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి ఏం క్వెషన్ అడగలేదు. అక్కడి నుంచి వచ్చిందొచ్చి ఎగ్జిట్ వచ్చానండి. మనం బయట రాంగానే మనకి ఇక్కడ ఎదురుగానే మనీ ఎక్స్‌చేంజ్ కౌంటర్ ఉంటుంది. ఇన్‌కేస్ మన కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలో కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సిమ్ కార్డ్ తీసుకోవచ్చు. 2 ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్ ఎదురుగానే ఉంటుంది. మన ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బయటకొచ్చిన వెంటనే కిందకొచ్చామంటే కింద ఎదురుగానే ఉంటదనమాట. ఇక్కడ చూడండి ఇదంతా ఉంటది. ఇది ఎగ్జిట్ గేటు. సో, మేము లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకొచ్చేసామండి. బయటికెళ్తున్నాను. లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకొచ్చేసాను నేను. సో, ఇదొచ్చి మనకి బయటలా ఉంటదండి. పటాయా సరే ఇదొచ్చి బయటలా ఉంది. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్, టీవాన్ ఎయిర్‌పోర్ట్ ఇక్కడుందనమాట. ఎయిర్‌పోర్ట్ బయటలా ఉంది. నేనిప్పుడు ఇక్కడి నుంచి పటాయాకెళ్ళాలి. సో, పటాయాకి మనం 3 విధాలుగా ఎళ్ళొచ్చు. ఒకటి ట్రైన్ నుంచి ఎళ్ళొచ్చు, లేదా బస్‌కెళ్ళొచ్చు, లేదా క్యాబ్‌కెళ్ళొచ్చు. ట్రైన్‌కెళ్ళాలంటే స్వర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి ట్రైన్‌లో. అక్కడి నుంచి మళ్ళీ బస్‌లో ఎళ్ళాల్సొస్తుందండి. బస్ అయితే ఇక్కడ నుంచి నియర్ బై బస్ స్టేషన్ ఉందండి. బస్ స్టేషన్‌కెళ్ళి 130 బాత్ తీసుకుంటారు. బస్ స్టేషన్ నుంచి ఎళ్ళిపోవచ్చు మనం డైరెక్ట్ పటాయా. లేదా మనం క్యాబ్‌లో ఎళ్ళాలంటే క్యాబ్‌లో ఎళ్ళొచ్చండి. మీరు ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారంటే క్యాబ్‌లో ఎళ్తే బెస్ట్ అండి. తక్కువ పడుతుంది. ఇదైతే మేము తీసుకున్న క్యాబ్ అండి. మాకు పర్ హెడ్ 340 బాత్ పడింది. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థాంక్ యూ. దయచేసి లైక్ చేయండి. థాంక్ యూ. బాయ్.